అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేసింది. ఈ క్యాలెండర్లో ప్రకటించిన ఖాళీలను నియమించడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. వివిధ శాఖల వారీగా పేర్కొన్న ఖాళీలపై స్పష్టత కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో కీలకంగా ఉన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణలో ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇందులో భాగంగానే టీఎస్ఆర్టీసీలో సుమారుగా 3000 నియామకాలకు కార్యాచరణ రూపొందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ నెల 31వ తేదీన అందుకు సంబంధించిన శుభవార్త కూడా రానుందని తెలిపారు. నిన్న కరీంనగర్ 2 డిపో ప్రాంగణంలో కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ రీజియన్ల పరిధికి సంబంధించి కారుణ్య నియామక పత్రాలు అందజేసిన పొన్నం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్టీసీలో 43,000 మంది పనిచేస్తున్నారని, గత 10 ఏళ్లుగా సంస్థలో కొత్త నియామకాలు లేవని చెప్పారు. త్వరలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమావేశం జరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం కొత్తగా 3,000 బస్సులు కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఇటీవలే ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై సంస్థ ఎండీ సజ్జనార్ కూడా ప్రకటన చేయడంతో నిరుద్యోగులలో ఆశలు చిగురించాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా బస్సులలో రద్దీ బాగా పెరిగిపోయింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ భావిస్తుంది. ఇందులో భాగంగానే కొత్త నియామకాలకి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. అతి త్వరలో రాష్ట్రంలో 1325 డీజిల్, మరో 1050 ఎలక్ట్రికల్ బస్సులు వాడకంలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ 2375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్ను చేపట్టనున్నట్లు చెప్పారు. దశాబ్ద కాలం పాటు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఆర్టీసీ ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.